హాయ్ ఫ్రెండ్స్, గ్రామ పొంగల్ అయితే స్టార్ట్ అయిపోయి ఉదయాన్నే ఫస్ట్ పోలేరమ్మకి చెద్ద అయితే తీసుకెళ్తారు. కొన్ని ఊర్లో చెద్ద అంటారు, కొన్ని ఊర్లో అంబలు అంటారు. చెద్ద అంటే అన్నం వండేసి అందులో నుంచి కొద్దిగా మనము తినుకుంటానే అమ్మవారికి తీసుకెళ్తారు. అంబలంటే రాగి పిండేసి అన్నం వండే రాగి పిండేసి అన్నం వండుతారు కదా సంగటని. దాంట్లో కొద్దిగా మజ్జిగ కానీ లేదా నీళ్ళు కానీ పోసుకొని ఎర్రగడ్డ అయితే కామన్ అన్నమాట. పోలేరమ్మకి ఎర్రగడ్డ అనేది మెయిన్, కళ్ళు కూడా చాలా మెయిన్ అన్నమాట. ఇంకా ముందు రోజు అన్నీ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఉదయాన్నే హడావిడి లేకుండా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా అమ్మవారి పూజ చేసుకొని అయితే ఇంట్లో చేసుకున్నాము. ఆల్రెడీ గడప పూజ అయితే చేసేసాను. మా వాడు అప్పుడే తొక్కేసాడు కూడా. మా వాడు ఆల్రెడీ పిక్స్లో ఉంది. ఇంకా మా అత్తమ్మ అయితే వెళ్తుంది. ఎందుకంటే నేను జైని తీసుకుని వెళ్ళి ఆ గుడి దగ్గర అంటే చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే జై ఇంకా విలేజ్ అంటే తెలిసిందే కదా, ఇంకా మట్టి అంతా ఉంటుంది. వాడినైతే మట్టి చూసి అసలు పట్టుకోలేకపోతున్నాము. వీళ్ళు తప్పెట్లోళ్ళు అంటారు. వీళ్ళతో కూడా అందరూ అంబలైతే తీసుకెళ్తారనమాట. వాళ్ళ దగ్గర వచ్చి ఆగినప్పుడు ఏంటంటే అన్ని ఇళ్ళల్లో వీళ్ళతో కూడా వెళ్తారు. అంటే ఎవరి పాటుకోళ్ళు వెళ్ళకుండా అందరూ కలిసి గట్టిగా వెళ్ళేది గ్రామ పొంగళ్ళు అన్నమాట. ఈ అంబళ్ళు అయిపోయిన వెంటనే ఇంక నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మా అమ్మ వాళ్ళ ఊరిలో మా పొలాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను అన్ని వీడియోస్ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది గుడి దగ్గర మా అమ్మ వాళ్ళ ఊరు. ఇంకా ఈవినింగ్ పొంగల్ అయితే స్టార్ట్ అయ్యాయి. మేము 10కి కూడా గ్రామ దేవతకి పొంగల్ అయితే పెట్టారు. మేము అప్పుడు పెట్టుకోలేదని ఈవినింగే పెట్టుకున్నాము. గ్రామ దేవత వచ్చి యామాలమ్మ. అలానే ఖచ్చితంగా మాకు గంగపెట్టు ఉంటుంది. కొన్ని ఊర్లో లేదు. మా అమ్మ వాళ్ళ ఊరిలో గంగపెట్టలేదు, మా అత్త వాళ్ళ ఊరిలో గంగపెట్టు ఉంది. అందుకని ఇక్కడ గంగపెట్టుకి ఏంటంటే ఈవినింగ్ పెట్టుకుంటారు. ఇది గ్రామ దేవత ఆలయము. ఈ మామూలుగా ఏంటంటే గంగపెట్టు ఏంటంటే ఈ గుళ్ళోనే ఉంటుంది. ఇట్లా పొంగళ్ళప్పుడు ఏంటంటే గంగపెట్టిన పక్క పెడతారు. అక్కడ పక్కన షామియా వేసినారు కదా, అక్కడ పెడతారు. ఇంకా నేను ఫస్టే వచ్చినప్పుడు కానీ ఫోటో తీసుకోవాల్సింటే భలే ఉన్ను ముగ్గేస్తారు. గ్రామ పొంగల్ అంటే ఖచ్చితంగా ముగ్గేస్తారు, కొమ్మోడు వస్తారు, పట్టణాలు కట్టించుకున్న వాళ్ళందరికీ సిగాలు వస్తాయి, వాళ్ళు ఆడుతారు. చాలా ఉంది. గంగపెట్టున్న వాళ్ళకి ఇది చాలా ఐడియా ఉంటుంది. అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. మెయిన్ అసలు మా ఊర్లో వాళ్ళకి గంగపెట్టు అంటే అస్సలు తెలియదు, మా అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళకి. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళు ఇంకా అంతా మెయింటెనెన్స్ చేయలేక, ఖర్చులు భరించలేక అందరూ ఆపేస్తూ ఉన్నారు. ఈ ఫస్ట్ వచ్చేదైతే గ్రామ పొంగల్. ఈ పొంగల్ పెట్టాక నైవేద్యం వేసాక అందరూ పొంగల్ అయితే వేస్తారు. ఇంకా బలులు అంటే ఎక్కడైనా చేస్తారు. ఎంత వద్దు ఇవన్నీ మూఢనమ్మకాలు అన్నా కూడా ఊరికి కట్టుబాట్లు అనేటివి కొన్ని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే పెడతారు. ఇలా అందరూ అయితే పెడుతూ ఉంటారు. ఇది అందరూ పొంగల్ పెట్టేది ఏంటంటే ఈవినింగ్ కూడా గంగపెట్టు ఉన్న వాళ్ళే ఈవినింగ్ పెట్టుకుంటారు. అందరూ పెట్టుకోరు. మార్నింగ్ టైంలో ఏంటంటే అన్ని క్యాస్ట్ల వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా క్యాస్ట్లు అంటే ఉన్నాయి, ఊర్లో ఉన్నాయి. ఊరికి చాలా అంటే చాలా కట్టుబాట్లు ఉంటాయి. అవి కొంతమంది పాటించినా పాటించకపోయినా ఇంకా ఈ సాంప్రదాయాలన్నిటి కామన్. అది ఇంకానా అంటే ఏం చేయలేము దానికి. సర్లేండి, గ్రామ పొంగల్ అనేది మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇంకా అంతా పొంగల్ అయిపోయాక నైవేద్యం అయిపోయాక ఇంకా ఒక్కొక్కరికి సిగాలు అయితే ఇస్తారు. అదేదో కత్తి ఉంటుంది, నాకు పేరు తెలీదు, దాన్ని ఎత్తుకుని ఆడతారు. ఇదంతా పొగ ఏంటంటే కర్పూరం అన్నమాట. ఆ అమ్మవారికి అంత ఘనంగా హారతి ఇస్తారు. ఇంకా నేను అంత జనాభాలోకి పోయి వీడియో తీయలేకపోయాను. ఇది పోతురాజు అన్నమాట. ఇంక ఫస్ట్ మేము నైవేద్యం వచ్చి గ్రామదేవతకి ఇచ్చాము. అంటే మేము ఉదయం పెట్టుకోలేదన్నాం కదా, ఇప్పుడే పెట్టుకొని ఇంకా తర్వాత గంగ పెట్టుకేసాము. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇట్లాంటి మెయిన్ అప్పుడు ఏంటంటే గొడవలు వస్తాయి. అది కత్తి కనిపిస్తుంది కదా, ఆ కత్తి పేరు నాకు తెలియదు. అలా ఒక్కొక్కరికి ఏంటంటే సిగాలు తెప్పించినాక వాళ్ళు ఆడుతారు. సిగం అనేది ఎవరికి వస్తుందంటే పట్నం కట్టించుకుంటారు కొలుపులప్పుడు. ఆ పట్నం కట్టించుకున్న వాళ్ళకి ఇట్లా సిగాలు అనేది వస్తాయంటారు. వాళ్ళు వీరతాడు ఎక్కువ వేస్తారు. వీరతాడు వేసిన వాళ్ళకి పెయిన్ అనేది ఏమి ఉండదు. చూస్తున్నారు ఎట్లా ఆడుతున్నారు. సో వాళ్ళకప్పుడు ఒక నిమ్మకాయ కానీ ఇస్తారంట. ఒక్కోసారి వాళ్ళకి పెద్దగా ఆవేశం పెద్దగా కోడి పిల్లని కూడా కొరికిస్తారంట. ఇదే అన్నమాట గంగమ్మ ముగ్గు. ఫస్ట్లో కానీ అయితే ఇంకా నీట్గా ఉన్నాం. ఇప్పుడు అంతా ఎక్కువ మంది ఉండేసరికి సరిగ్గా వెళ్ళిపోయినా అదే గంగ పెట్టి అందులో కొన్ని సెలవులు ఉంటాయి. నాకు వాటి పేరు కూడా సరిగా తెలియదు. తెలియనప్పుడు నేను చెప్పలేను కదా ఇది ఏదని. కానీ సెలవులు అయితే ఉంటాయి. ఒకటి విఘ్నేశ్వరుడు ఉంటారు, ఇంకోటి బుల్లా ఉంటారు, ఇంకోటి ఏదో నాకు తెలీదు. ముగ్గు అయితే చాలా బాగుంది కదా, ఎంత కలగా ఉందో చూడండి మీరే. అసలు రియల్గా అమ్మవారు ఉన్నట్టున్నారు కదా. ఇంకా అందరు నైవేద్యాలు అయిపోయి అంటే వండేశాక ఇంక కుంభం అయితే వేస్తారు. అదే అన్నమాట కుంభం వేసాక ఇంక బల్లులు అయితే ఇచ్చేస్తారు. ఇంకా మేము బల్లులన్నీ అంతా అయిపోయాక అన్నీ చూసుకొని ఇంటికి వచ్చాక అందరం తాఫీగా కూర్చొని మటన్ బిర్యానీ అయితే చేసాము. ఇదంతా అయిపోయాక తర్వాత గంగపెట్టు అనేది ఊరేగింపుకి అయితే ఊళ్ళోకి వస్తుంది. మాది ఊర్లోకి వచ్చేప్పుడు ఎంట్రన్స్ అవుతుంది. గుడి నుంచి వచ్చేటప్పుడు లాస్ట్ అయ్యేసరికి అందరూ ఆల్మోస్ట్ ఎనర్జీ అంతా అయిపోయింది. ఇంకా ఎవరో కొంతమంది యూత్ ఉన్నట్టున్నారు. కానీ గంగపెట్టు అన్నప్పుడు వీరతాళ్ళు అవన్నీ భలే వేస్తారండి. అవి చూసి తెలిసిన వాళ్ళకైతే ఇంకా భలే ఉంటుంది. ఎక్కడెక్కడ ఊర్లో అంతా కూడా వచ్చేస్తారు. ఇంకా నుంచి నేను ఒరిజినల్ వాయిస్ పెడతాను, మీరే చూడండి. ఒక్కొక్కరు వీరతాడు కొడుతున్నప్పుడు ఆ సౌండ్ ఎట్లా ఉంటుందంటే
పట్ పట్టనని వేసిన వాళ్ళకి జల్దరిస్తుంటుంది. మా వాడు కూడా వేసాడంటే మా వాడికి వాత కూడా పడ్డది. అయినా కానీ వాడు స్పృహ లేకుండా ఆ విధంగా వేసాడు. ఇంకా వాడికి ఘన పట్నం కట్టిస్తే వాడు ఇంకెట్లా చేస్తాడో నాకే తెలియదు. చూద్దాం మరిన్ని రోజుల్లో వాడు ఎట్లా చేస్తాడో. మాకు కూడా గంగ పెట్టింది. మా మామయ్య మా వారు కూడా వేరే దాడైతే భలే వేస్తారండి.